గుంటూరులో టీడీపీ నాయకులు బరితెగించారు. వందల కోట్ల విలువైన కార్పొరేషన్ ఆస్తిని కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. ఇందుకోసం చంద్రబాబు తెచ్చిన పీపీపీ పద్ధతిని తెరపైకి తీసుకొచ్చి కార్పొరేషన్ ఆస్తిని తమ జేబులో వేసుకుందాం అనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తున్న అధికారులు మాత్రం అధికార పార్టీ నేతలకు జీ హుజూర్ అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నాయకులు చెప్పిన దానికల్లా తలాడిస్తూ కార్పొరేషన్ ఆస్తిని ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడానికి రెడీ అయిపోయారు. గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్న 100 కోట్ల విలువైన కార్పొరేషన్ ఆస్తిని కొట్టేసేందుకు తెలుగుదేశం నేతలు రంగంలోకి దిగారు. బృందావన్ గార్డెన్స్ లో ఉన్న కార్పొరేషన్ కు చెందిన ఎకరం స్థలాన్ని చేజిక్కించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. 1997లో ఈ స్థలంలో ఆడిటోరియం నిర్మించాలని కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే అప్పటి మేయర్ కొల్లి శారద తన తండ్రి పేరిట ఆడిటోరియం నిర్మిస్తే నిర్మాణానికి అవసరమైన 50 లక్షలు ఇస్తానని ముందుకొచ్చారు. దీనికి కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నార్ల వెంకటేశ్వరరావు పేరిట ఆడిటోరియం నిర్మాణం పనులు మొదలయ్యాయి. కానీ అనివార్య కారణాలతో నిర్మాణం ఆగిపోయింది. అప్పటి నుంచి నిర్మాణంపై ఎవరూ దృష్టి పెట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరులో పొలిటికల్ కుట్రలు మొదలుపెట్టింది. వైఎస్ఆర్సీపీ మేయర్ను తప్పించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ టీడీపీకి చెందిన కోవెలమూడి రవీందర్ను మేయర్ స్థానంలో కూర్చోబెట్టారు. తమ పార్టీకి చెందిన వ్యక్తే మేయర్ స్థానంలో ఉండడంతో టీడీపీ నేతల కన్ను కార్పొరేషన్కు చెందిన విలువైన ఆస్తులపై పడింది. అక్టోబర్ 10న ఆడిటోరియాన్ని తమకు కేటాయించాలని కమిషనర్కు అన్నమయ్య సేవా సమితి వినతిపత్రం అందించింది. గుట్టు చప్పుడు కాకుండా కమిషనర్, మేయర్ ఒకటై గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 100 కోట్ల విలువైన నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం స్థలాన్ని అన్నమయ్య సేవా సమితికి కేటాయించడానికి రెడీ అయ్యారు. అయితే దీనిపై వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ నిధులతోనే ఆడిటోరియం నిర్మాణం పనులు పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. కానీ మేయర్తో పాటు కమిషనర్ శ్రీనివాసులు ఆడిటోరియం పనులను పీపీపీ విధానంలో అన్నమయ్య సేవా సమితికి అప్పగిస్తామని చెప్పారు. దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులకు కమిషనర్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆడిటోరియం నిర్మాణ పనులపైన నిధులపైన సమాచారం ఇవ్వాలని అడిగితే కమిషనర్ శ్రీనివాసులు డిప్యూటీ మేయర్ పై నోరు పారేసుకున్నారు. కమిషనర్ గారు ఒక పెద్ద 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నగరానికి నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక స్థలం, ఎకరం స్థలం, సుమారుగా గజం 2 లక్షల రూపాయలు ఉంటుంది. రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ సుమారుగా 50,000 దాకా ఉంటుంది. ఈ స్థలాన్ని కొంతమంది వ్యక్తులకి ఒక ఆర్గనైజేషన్ పేరుతో కట్టబెట్టాలన్నటువంటి దానికి సంబంధించి ఒక ఎజెండాగా పెట్టి చేసినటువంటిదే నార్లా ఆడిటోరియం. ఎప్పుడో నిలిచిపోయిన ఆడిటోరియాన్ని తమకే కేటాయించాలని అన్నమయ్య సేవా సమితి కమిషనర్కు ఎందుకు దరఖాస్తు చేసుకుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పాలక మండలిలో కమిషనర్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తిని పీపీపీ విధానం పేరుతో ప్రైవేట్ సంస్థకు కట్టబెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఫ్రూట్ మెజారిటీ మా దగ్గర నుంచి మీరు దొంగతనంగా డబ్బులతో తీసుకుపోయినటువంటి కార్పొరేటర్లు మీ పక్షానుంటే, మీకు మెజారిటీగా ఉంటే, మీరు ఇష్టం వచ్చినట్టుగా దీన్ని లూటీ చేయాలనుకుంటే చూస్తూ ఊరుకోము. గుర్తుపెట్టుకోండి, మేము అపోజిషన్లో ఉన్నాం. ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ అన్నమయ్య ట్రస్ట్ కూడా చెప్తున్నా, మీరు తీసుకుని 6 కోట్లు ఖర్చు పెట్టినా వృధా అవుతారు. గుర్తుపెట్టుకోండి, మేము దీన్ని వదిలిపెట్టాం. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు రాబందుల్లా విలువైన ఆస్తులను తన్నుకుపోవడానికి చూడడం ఏంటని గుంటూరు నగరవాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.